దయచేసి పర్మిషన్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఇద్దరిని కూడా ఇంట్రాగేట్ చేయడానికి. ముందు నాని ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్. స్పాట్లైట్ ఏది బాబు ఏయ్. ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్, మరో పక్కన ప్రమోషన్స్. ఎలా, హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్? యాక్చువల్లీ ప్రస్తుతం చాలా బ్లాంక్గా ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. యు ఆర్ నాట్ ఏబుల్ టు నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. టూ మెనీ థింగ్స్, టూ మెనీ ప్లేసెస్. తక్కువని చెప్పండి, నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కడున్నారు? తిరుమల మెట్లు ఎక్కుతున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే, అవును, వైలెన్స్ అంటున్నారు. అంటే అంత టోటల్ వైలెన్స్ ఉండబోతుందా మనకి? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్? యాక్చువల్లీ నేను ఐ థింక్ ట్రైలరు ఇవన్నీ చూసి అందరూ చాలా ఒక భయపడిపోతున్నారు. కానీ ఐ థింక్ మనం 2 రకాల వైలెన్స్ ఉంటుంది. ఒకటి మన బాగా ఇబ్బంది పెట్టే వైలెన్స్, మనని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఐ థింక్ హిట్ 3లో ఉండే వైలెన్స్ మిమ్మల్ని బాగా అనొచ్చోలో తెలియదు, చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది. అంటే మీరందరూ విజిల్స్ వేసి, మీరందరూ క్లాప్స్ కొట్టి, మీరు థియేటర్లో ఒక ఎడ్రిలిన్ ఎక్స్పీరియన్స్ చేసే వైలెన్స్ అది. సో ఒక ప్రాపర్ ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. సూపర్. సో అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ని మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అదే రేంజ్లో ఉండబోతుంది అని. బాబు, లైట్లు వేసేవాళ్ళు మీరు వీడియో తీస్తున్నట్టున్నారు, కొంచెం ఇక్కడ లైట్లు వేయరా మా మీద? కనిపిస్తున్నామా? కనిపించట్లేదంట, తొందరగా వేయరా బాబు లైట్. ఓకే, ఒకటేసారి కనుక మీకు విక్రమ్, రుద్రరాజు అండ్ అలాగే కృష్ణదేవ్ కేస్ టేకప్ చేయడానికి హెల్ప్ అడిగితే ఎవరికి హెల్ప్ చేస్తారు మీరు? ఈ ఇద్దరిలో ఎవరికి హెల్ప్ చేస్తారు? ఇద్దరి హిట్ వర్స్ ప్రొడ్యూసర్గా నాకు ఇద్దరితో పని ఉంది. ఇద్దరికి హెల్ప్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరితో నాకు కూడా పని ఉంది కాబట్టి. సో ఒకరికి హెల్ప్ చేసి ఒకరికి చేయకుండా ఉండలేను. ఇట్స్ నాట్ రైట్. సో ఇద్దరికి సమానంగా హెల్ప్ చేస్తానంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇక రాజమౌళి గారు, అదే ఇందాక చెప్పాను కదా, పాస్పోర్ట్ పోయింది, మీరు ఏమైనా చూసారా? ఓకే, మేము జనరలీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం, కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్లో నుంచి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. ఇది నిజమేనా? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు. అలాగే మాకు ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఎంబి గురించి కూడా ఏదైనా ఓకే అర్థమైంది. ఏం అడగట్లేదు, డన్. ఓకే, థ్యాంక్ యూ, చాలా పద్ధతిగా చెప్పారు. వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పాస్పోర్ట్ కూడా ఏం పోలేదు, ఇంట్లోనే ఉంది. ఓకే, సో రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు థ్యాంక్ యూ. యూ ద మోస్ట్ కూల్ ఆఫీసర్. ఒక్కసారి జస్ట్ ఇలా ఇటు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఇటు చూడండి. బాహుబలి రీక్రియేట్ చేస్తున్నా అంతే. మెడ మాత్రం జాగ్రత్తగా అక్కడే ఉంటుంది, ఎందుకంటే మనం హిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, సీరియస్, ఆన్ అ సీరియస్ నోట్, ఎందుకు ఎక్కువగా థ్రిల్లర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు? థ్రిల్లర్స్ నాకు ఇష్టం. అండ్ యూనో ఐ థింక్ అందుకని కొంచెం డైవర్సిటీ కూడా వెతుకుతున్నాను, డెకాయిట్ లవ్ స్టోరీ చేయడం వగేరా వగేరా. ఓకే, మిమ్మల్ని త్వరలోనే మేము ఏదైనా కంప్లీట్ మాస్ స్టైల్ డాన్స్ బీట్స్తో చూడొచ్చా? చూద్దాం. మీరు నాది చేస్తా. అందరూ నాకు ఫిట్టింగ్ పెడుతున్నారు ఏంటండి బాబు? ఒకళ్ళు ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. కానీ అందుకని ఎవరిని అది అడగాలంటారు. ఓకే, మీరు కూల్ కాప్ కదా. మిస్టర్ అర్జున్ సర్కార్కి తన యాంగర్కి, బిహేవియర్కి ఏమైనా టిప్స్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఐ థింక్ నాకు ఏ అని అరవడం బాగా నచ్చింది. ఈసారి ఇంకా గట్టిగా అరిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఏదో ఒక్కసారి మీరు అరిస్తే వినాలనుంది. మనం కూల్ కదా, అరిచేది ఏదో సర్కార్ గారికి ఇద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేష్, ప్లీజ్. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ. Hey guys,
ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చాను. జస్ట్ వన్ స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ బిగ్ బ్రో నాని. గూఢచారి అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, ఎవరు అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు, అండ్ దెన్ ఫైనల్ ఈ సైడ్ ఆ ట్రైలర్ లాంచ్ చేయడం కదా డైరెక్ట్గా నీతో సినిమా ప్రొడ్యూస్ చేయాలన్నారు. అండ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ సో మెనీ హియర్, అంటే ఇక్కడ రామ్ నుంచి శైలేష్ దగ్గర డైరెక్టర్స్గా యాక్టర్స్గా ఆయన ఎలాగైతే సపోర్ట్ చేశారు, ఐ థింక్ హీ సపోర్టెడ్ మీ లైక్ అ బ్రదర్. మేము బయట పెద్ద మాట్లాడుకోమండి, బట్ దెర్ ఇస్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ దెర్ ఇస్ సో మచ్ లవ్ దట్ ఐ ఫీల్ ఫర్ హిమ్. అంటే అది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈరోజు ఇక్కడికి వచ్చానంటే ఏదో ఒక బిగ్ బ్రదర్ది ఇంపార్టెంట్ ప్రమోషన్ ఫంక్షన్ అవుతుందనే ఫీలింగ్లో వచ్చాను. అండ్ ఐమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ యూనో. నాని బ్రో వలన నాకు తెలిసి ఇండస్ట్రీలో 2 ఫ్రాంచైజ్లోని ఏకైక హీరో అయ్యాను, బికాస్ ఆఫ్ నాని బ్రో అండ్ బికాస్ ఆఫ్ శైలేష్. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ వర్క్డ్ విత్ దిస్ టీమ్. అండ్ హిట్ 3 లాస్ట్ 30 minutes చూశాను, మామూలుగా ఉండదు గైస్, బీభత్సం, క్రేజీ ఉంది. మీకు తెలియని సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సినిమాలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు సీ దమ్. ఈ శైలేష్ ఏమో ఫినామినలీ టాలెంటెడ్, కానీ ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాడు. ఇక్కడ నేను గూఢచారి 2 సినిమా అనౌన్స్ చేసి 60% ఫినిష్ చేసే లోపు మనోడు హిట్ 3 అనౌన్స్ చేసి సినిమా తీసి ఇప్పుడు రిలీజ్ తీసుకొచ్చాడు. సో శైలేష్ కొంచెం ఈ ఫాస్ట్ వర్కింగ్ ఏంటో కొంచెం నేర్పించి మా అందరికి కూడా. ఐ థింక్ నేను ఎప్పుడు కొంచెం రాజమౌళి సార్ ఉన్నప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేను శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను అనుకున్నాను, కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ బాహుబలి దట్ వాజ్ ట్రూలీ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ. ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ అసలు పట్టుదల అంటే ఏంటి అన్నది మేబీ అక్కడే నేర్చుకున్నాను. సో దిస్ అ లాట్ ఆఫ్ వాట్ ఐ లెర్న్డ్ ఆన్ దట్ సెట్ దట్ ఐ అప్లై. సో సార్ ఎప్పుడు వచ్చినా నేను ఒక స్మైల్ ఇచ్చి హలో సార్ అంటాను తప్ప నా దగ్గర అంటానికే ఉండదు. బట్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ హీస్ బ్లెస్డ్ మీ బిఫోర్ అండ్ హీస్ బ్లెస్సింగ్ దిస్ ఫ్రాంచైజ్. అండ్ రామ గారు అండ్ ప్రశాంతి, our bond started as you handling my costume and my look, and today I think you're my producer and you're the person blessing us. Thank you Andy. I think this film is going to be huge. ఈ మధ్యన ఏవో చిన్న చిన్న కబుర్లు వినిపిస్తున్నాయి వెబ్సైట్ల మీద, థియేటర్లకు ఎవరు రావట్లేదు, అక్కడ అమెరికాలో ఎవరు అన్నారట, ఇక్కడ ఇండియాలో కూడా చాలామంది అంటున్నారు. మ్యాటర్ ఆఫ్ ఏంటంటే ఈరోజు మనకి ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మధ్యలో సినిమా బాగుంటే మాత్రం బీభత్సంగా సపోర్ట్ చేయడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు. హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటేనే తెలుస్తుంది. థండరస్ ఓపెనింగ్ రాబోతుంది May 1st. ఐ థింక్ నాని బ్రో ఇస్ అబౌట్ టు ప్రూవ్ థియేటర్ అంటే పవర్ ఏంటని చూపించబోతున్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు May 1st. అండ్ యా, లెట్స్ సెలబ్రేట్. సీ యూ సూన్. మీ సినిమాలో క్యారెక్టర్ మాత్రమే కాదు, మీ స్పీచ్ కూడా చాలా కూల్గా ఉంటుంది తెలుసా. సమ్మర్లో మంచి కూల్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అన్నారు. సినిమా May 1st చూద్దాము. ఇప్పటికైతే రియల్ సతీష్ గారు మాకేవో కొన్ని చెప్పేసి వెళ్ళారు, అంతవరకే మాకు తెలుసు. అండ్ ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా రాజమౌళి గారి గురించి ఏం చెప్పమంటారు. అసలు ఆయన డైరెక్షన్ ప్రయాణం, నేను ఆడియో ఫంక్షన్స్